పెద్దలందరికీ నమస్కారం. బ్రాహ్మణ ద్వేషం అనేది ప్రత్యేకంగా బహిరంగంగా ఎంతో మంది వ్యక్తం చేస్తున్నా దీని మీద ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సరే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంత దారుణంగా జరుగుతుంటే అసలు ఎవరు స్పందించరేంటి? ఏంటి అసలు ఇంత దారుణమా? మొన్న మధ్యన ఒకడేమో చొక్కా ఎందుకు వేసుకోవడా బాపనోడా అంటూ వాడొకడు పాట పాడాడు బహిరంగంగా. వాడి మీద చర్యలు లేవు. బైరి నరేషన్ ఒకడు ఉన్నాడు, వాడి మీద ఏవో చర్యలు తీసుకున్నారు కానీ పూర్తిగా కాదు. కానీ నిన్న కాక మొన్న ఎమ్మెల్యే అయ్యింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది మందుల శామ్యూల్. అసలు అతనే రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో గెలిచాడు. అసలు అతను మామూలుగానే చెల్లదు. ఎందుకంటే రాజ్యాంగానికి రక్షణ ఇది. రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎస్సీగా పుట్టినవాడు మతం మారితే ఖచ్చితంగా వాడి యొక్క రిజర్వేషన్ కోల్పోతాడు. అలాంటిది ఆ రిజర్వ్ ప్లేస్ లో శామ్యూల్ అనేవాడు ఎలా గెలిచాడు? సరే గెలిచాడు. చట్టానికి అసలు ఇంత గౌరవం కూడా లేకుండా, రాజ్యాంగానికంటూ మర్యాద లేకుండా, సరే ఒక కులాన్ని ప్రత్యేకించి బహిరంగంగా, అంటే కాంగ్రెస్ గాంధీ భవన్లో అంత బహిరంగంగా ఎదురుకుండా బ్రాహ్మణులు ఎదురుకుండా ఆశీర్వాదం చేస్తే, ఆశీర్వాదం చేసిన తర్వాత ఆ బాపనుడు అని చెప్పేసి నానా అసభ్యకరంగా మాట్లాడతాడా? అసలు అదేనా మాట్లాడే విధానం? అలా మాట్లాడచ్చా? మనుధర్మశాస్త్రం, అసలు మనుధర్మశాస్త్రం అంటే ఏదో తెలియని వీళ్ళు మాట్లాడితే మనుధర్మశాస్త్రం మీద మాట్లాడుతుంటే ఒక ఖురాన్ ఒక బైబిల్ గురించి అలా అనుచితంగా మాట్లాడతారా? ఏంటి అసలు ధైర్యం ఏంటి? అంటే రాజ్యాంగానికి రక్షణ చేయవలసింది ఈ కోర్టులు చేయలేవా? రాజకీయ పార్టీలు సరే కోర్టులు సుమోటోగా తీసుకోవచ్చు కదా. ఇదేంటి అసలు? రాజ్యాంగానికి తూట్లు పొడి చేస్తుంటే, రాజ్యాంగానికి తూట్లు పొడిచి అతను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒక తప్పు, ఎమ్మెల్యేగా గెలవడం ఇంకో తప్పు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతనికి పదవి ఇచ్చారు, పార్టీ చేసిన తప్పు. అదంతా ఇద్దరు గాంధీ భవన్లో బ్రాహ్మణులను పిలిచి వాళ్ళ చేత ఆశీర్వాదం చేయించుకుని వాళ్ళ మొహం మీద అక్కడే పెట్టి ఒక కులాన్ని డైరెక్ట్ గా అలాగా దూషిస్తే కులదోషం చేస్తే ఇంకా ఏం చేస్తున్నట్లు? సుమోటోకి కేసు ఎందుకు తీసుకోరు? వెంటనే ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేయకుండా నిషేధం విధించి అరెస్ట్ చేసి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించరు? అంటే ఎవరు అడగరనా? హిందూ ధర్మం అంటే ఇంత లోకు, హిందూ ధర్మానికి మూలాధారంగా హిందూ ధర్మం బతికే విధానాన్ని హిందూ ధర్మాన్ని బట్టి నేర్చుకోవాలి అనే విషయాన్ని ప్రబోధిస్తూ ఉన్నందుకు బ్రాహ్మణుల్ని, వేదశాస్త్రాలను అందరూ వేసిన వేదశాస్త్రాన్ని దాని ద్వారా ఏ విధమైన ఆదాయం లేకపోయినా సరే జీవితాన్ని త్యాగం చేసి వేదశాస్త్రాల్ని దేవాలయాల్లో దేవాదాయ శాఖ పేరుతో డబ్బులన్నీ పెట్టేస్తున్నా సరే స్వామివారి నిత్య కైంకర్యాలు చేస్తూ తద్వారా జీవనం బతికినా బతకపోయినా అసలు వాళ్ళకి జీతాలు ఎలా ఉన్నా సరే కష్టపడి చేస్తున్న బ్రాహ్మణుల్ని, ఒక వర్గాన్ని ముఖ్యంగా ఇలా మాట్లాడచ్చా స్టూడెంట్లు? ఇది వాక్స్వాతంత్రం అంటారా? ఇది వాచారత్వం కాదా? ఇంత దారుణమైన పరిస్థితికి కోర్టులు ఎందుకు కోరుకుంటున్నాయి? అందరూ ఊరుకున్నా సరే కోర్టులకి ఏమొచ్చింది? సుమోటోగా కేసులు తీసుకోవాలి కదా, తీసుకుని వెంటనే అతను అరెస్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిఘటించవలసింది. ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా వేచి చూడడం కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ లోనే సక్రమంగా జరగట్లేదు. చాలా వరకు ఎలక్షన్స్ డబ్బు పంచి పెడుతున్నారు, బిర్యానీలు, మందులు, ఇలా రకరకాల ప్రలోభాలతో ఎలక్షన్లో గెలుస్తున్నారు విషయం మనకు తెలుస్తోంది. ఇంత దారుణం ఇప్పుడు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? కోర్టులు ఇంకెందుకు ఉన్నట్లు? రాజ్యాంగానికి రక్షణ ప్రజాప్రతినిధులు చేయనప్పుడు, ఈ వ్యవస్థలు చేయనప్పుడు కోర్టు మీద వ్యవస్థ ఉంది కదా, ఖచ్చితంగా చేయాలి కదా. ఎందుకు చేయరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, కోర్టుని ఖచ్చితంగా అడగాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా కేసులు తీసుకోవాలి. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే వెంటనే కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ వ్యవస్థ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయాలి. ఎందుకు చేయరు? ఎందుకు చేయకూడదు? ఇలా ఇష్టం అనుచితంగా ప్రవర్తించవచ్చు. ఎవరికైనా ఒక పేటెంట్ ఉంటుందా? ఒక పార్టీ ఖచ్చితంగా ఇష్టం ఎలా ప్రవర్తించవచ్చు పేటెంట్ ఉంటుందా? ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా ఉంటూ, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం, ఎదురుకుండా బ్రాహ్మణులు పెట్టుకుని చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? కోర్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ప్రజల నుంచి ప్రతిఘటన ఏం చేయాలి? ప్రజలందరూ ఎంత ప్రతిఘటించినా 5 ఏళ్ల పాటు ఏమీ చేయలేరని నమ్మకమే కదా వాళ్ళకి. అందుకని ఖచ్చితంగా కోర్టులు అయితే స్పందించాలి. రాష్ట్రపతి
గౌరవనీయులైన రాష్ట్రపతి అలాగే గౌరవనీయులైన గవర్నర్ వీళ్ళందరూ కలెక్ట్ చేసుకోవాలి. వెంటనే ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి. అతని ఎమ్మెల్యే పదవిని ఖచ్చితంగా తొలగించాలి. జీవితాంతం అతను ఏ రాజకీయ పార్టీలోనూ కూడా కంటెస్ట్ చేయకుండా అతని మీద నిషేధం విధించాలి. అలాగే అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఒక క్షమాపణ చెప్పేస్తే సరిపోదు. క్షమాపణతో వెళ్ళిపోతాయి. క్షమాపణ కావాల్సింది. ఇంత బహిరంగంగా ఇంత వాచాలత్వమా? తప్పు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కోర్టుని, హైకోర్టుని, రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటే రాష్ట్రపతి గారి చేతిలో ఖచ్చితంగా ఉంటుంది. గవర్నర్లు, రాష్ట్రపతులు, కోర్టులు ముఖ్యంగా ఖచ్చితంగా కలగజేసుకుని ఆ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అనే ఎమ్మెల్యేని తొంగదుర్తో దగ్గుదుర్తో ఏదైనా పేరు తెలంగాణలో అతను వెంటనే ఎన్ని క్రైములు, ఒక క్రైము రాజ్యాంగం వ్యతిరేకంగా ఎస్సీ హోదా తీసుకోవడం, రెండో క్రైము ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇష్టం వచ్చినట్లు అలాగా ఒక వర్గాన్ని ప్రత్యేకించి దాడి చేయడం, ఇంత బహిరంగంగా ఒక కులం పైన కులదోషం చేయడం, ఇది ఖచ్చితంగా క్షమించరాని నేరం. దీన్ని ఖచ్చితంగా కోర్టులు అలాగే రాష్ట్రపతి వారు, గౌరవనీయ రాష్ట్రపతి వారు, గౌరవనీయ ప్రధానమంత్రి వారు, గౌరవనీయ గవర్నర్లు అందరూ కూడా దీని మీద వెంటనే స్పందించి వెంటనే చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. దీన్ని గట్టిగా ప్రతిఘటించాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేకి శిక్ష పడాలి. ఆ ఎమ్మెల్యే శిక్ష పడాలి. క్షమాపణ కావాల్సింది. కఠినంగా శిక్షించబడాలి. జీవితాంతం అతనికి రాజకీయ పరంగా మనుగడ లేకుండా చేయాలి. రాజకీయ పరంగా పరిపూర్ణ నిషేధం అతను విధించి తీరవలసిందే. ఇటీవలే కరోనా ధాటికి ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంటే బ్రాహ్మణుల జీవన విధానాన్ని చూసి ఆ ప్రకారంగా బతకడానికి ప్రయత్నించండి, అలా అయితేనే అందరూ బతుకుతారు అని ఒక ఆదర్శవంతమైన కులంగా బ్రాహ్మణుల్ని అభివర్ణించడం అనేది జరిగింది. ప్రపంచం అంతా కూడా చాలా మంది అలాగే మారారు. చాలా మంది శాకాహారులుగా మారారు. చాలా మంది బ్రాహ్మణుల మడి పద్ధతుల్ని, ఆచారాన్ని పాటించడం మొదలుపెట్టారు. ఇలా జీవన విధానాన్ని కూడా అందిస్తున్న బ్రాహ్మణుల్ని ఎంత దారుణంగా అవమానించడం అనేది చాలా ఘోరమైన నేరం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే పదవి నుంచి అతన్ని తొలగించాలి. తొలగించిన వెంటనే చట్టానికి అప్పచెప్పాలి. అలాగే వాళ్ళే అరెస్ట్ చేసి ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరిచి కోర్టు ద్వారా అతనికి కఠినంగా శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ కూడా పరిపూర్ణంగా రద్దు చేయవలసిందే ఖచ్చితంగా. అంటే ఒక కులాన్ని ఇష్టం వచ్చినట్టు అలా దూషించవచ్చా? అంత బహిరంగంగా, అంత అఫీషియల్ మీటింగ్ లో ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ప్రతిఘటించవలసిందే. ఇది మన భారతదేశం యొక్క మనుగడకి, ఉనికికి ప్రమాదం కలిగించే వ్యవస్థ. అతన్ని ఖచ్చితంగా శిక్షించకపోతే ఇంకా ఈ చర్యలు ఆగవు. ఈ శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళీ ఇంకెవరూ కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా, ఒక కులాన్ని ఖచ్చితంగా దూషించకుండా, అవమానం చేయకుండా, ఎక్కడో అవమానించకుండా పిలిచి వాళ్ళని ఆశీర్వాదం తీసుకుని అక్కడికక్కడ బూతులు జరుగుతారా? ఇదేనా పద్ధతి? ఇలా చేస్తుంటే అందరూ ఊరుకోవడైనా? ఉచితాలను ప్రకటించేసి ప్రజల్ని ప్రలోభాలతో గెలిచేసి పదవులు తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తించవచ్చా? దీన్ని మనం ఇలాగే ఊరుకోవడమేనా? ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే మంచిదనేది నా ఉద్దేశం. నేను చేయకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కరు మాత్రం హిందువులందరూ కూడా ఈ విషయంలో మేల్కొని ఖచ్చితమైన స్టెప్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రపతి వారికి, ప్రధానమంత్రి వారికి, అలాగే కోర్టులకి దీన్ని నివేదించాలి. ప్రతి ప్రాంతంలోనూ కూడా, దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా అతని పైన కేసు నమోదు చేయించాలి. ఖచ్చితంగా అతను అరెస్ట్ అయి తీరాలి. అతని ఎమ్మెల్యే పదవి రద్దు అవ్వాలి. అతను ఎమ్మెల్యేగానే అసలు ఏ రాజకీయ పార్టీ పదవిలోనూ కూడా కొనసాగడానికి వీలు లేకుండా అతని పైన కఠినమైన నిషేధాన్ని విధించాలి. ఎవరు చేయకపోయినా కోర్టులు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం రక్షించే వ్యవస్థ మీద నమ్మకాన్ని కలిగించే విధంగా కోర్టులన్నీ వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు, ఇది ప్రతి భారతీయుడి యొక్క కనీసపు ఆవేదన. ఇది చాలా చాలా దారుణమైన వ్యవస్థ. ఇంత దిగజారుడు వ్యవస్థని ఇంకా చూస్తూ ఉపేక్షించడానికి వీల్లేదు. దీనిపైన మాకు కావాల్సిన చర్చలు కాదు, చర్యలు. ఇంకా మీకు అక్కడక్కడ చర్చలు వస్తాయి, ఇక్కడ చర్చలు కుదరదు, చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకోకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన మొదలవుతుంది. ఆ విప్లవం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవలసిందిగా కోర్టుల్ని, అలాగే అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రజా నాయకుల్ని, నేతల్ని అభ్యర్థించడమైంది.
జై హింద్, భారత్ మాతాకి జై.